కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ వెలిచాల రాజేందర్ క్లీనింగ్ ఆపరేషన్కు శ్రీకారం చుట్టారు. నగరపాలక సంస్థలో ప్రజలకు ఇబ్బందులు కలిగించే వ్యవహారాలను గుర్తించి వ్యవస్థను ప్రక్షాళన చేసే దిశగా చర్యలు చేపడతామని ప్రకటించారు. టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్ విభాగాల్లో ప్రజలకు ఇబ్బందులు లేకుండా పారదర్శక విధానాలను తీసుకురావడమే తమ లక్ష్యమని తెలిపారు. బీఆర్ఎస్ కంటే బీజేపీ పాలనలో అవినీతి ఎక్కువగా జరుగుతోందని వెలిచాల రాజేందర్ విమర్శించారు. మీ ముందుకు తీసుకురాదలుచుకున్నాను. ఒకటి 22A సబ్జెక్ట్ ఏదైతుందో చాలా బర్నింగ్ ప్రాబ్లంగా తయారైంది. రేకుర్తి, విద్యానగర్, కొత్తపల్లి ఈ ఏరియాస్లో 4 డివిజన్లలో దాదాపు 130-140 సర్వే నంబర్లు, దరిదాపులో 700-800 ఎకరాలలో దాదాపు 7-8 వేల బాధితులకు రిజిస్ట్రేషన్ సౌకర్యం లేకుండా 22Aలో పెట్టడంతో చాలా దుర్భరమైన పరిస్థితులు ఉన్నాయి. ఈ 22Aలో ఎందుకు పెట్టడం జరిగింది, ఏ రకంగా 22Aలకు ఇవి వచ్చినాయి, ఈ సబ్జెక్ట్ ఏదైతుందో తర్కం బర్కం పెట్టుకోకుండా ఇది ముఖ్యమంత్రి గారి దృష్టికి, ప్రభుత్వం దృష్టికి పోవడము, ముఖ్యమంత్రి గారు రెవెన్యూ మినిస్టర్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడము, త్వరితగతిన ఇది పరిష్కారం చూపాలి. దీనికి రాష్ట్రం మొత్తం మీద చాలా సమస్యాత్మకంగా ఉంది అని మౌఖిక ఆదేశాలు ఇవ్వడం. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు దీంట్లో తప్పిదాలు జరిగినాయి, ఈ తప్పిదాలు జరిగిన పొరపాట్లను సరిదిద్దుతాము, ఈ బాధితులకైన కష్టానికి నేను పర్సనల్గా కూడా ఏదైతున్నదో క్షమాపణ కోరుతున్నా అని కూడా చెప్పడం జరిగింది. ఈ 22A అన్నది ఈరోజు మొదలైన విషయం కాదు. ముందటి నుండి ఈ 22A సబ్జెక్టు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఎన్నో వేల ఎకరాలు 22Aలో పెట్టడము, ఆ 22Aలో పెట్టిన వాటికి కోట్లలో కూడా ఫైట్ చేయడము, ఇవన్నీ ఎన్నో ఉదంతాలు ఉన్నాయి. కానీ కరీంనగర్కు సంబంధించినంత వరకు